కొత్త సంవత్సరం రోజైతే జపాన్లో ఒక విషాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవాలి. దాదాపు 90 నిమిషాల్లోనే 21 సార్లు భూకంపాలు సంభవించాయని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా అయితే జపాన్ యొక్క తీర ప్రాంతాల్లో కుల్లలమైందని మనం చెప్పుకోవాలి. మరియు జపాన్లో అయితే దాదాపు 35,000 కుటుంబాలైతే చీకట్లో ఉన్నాయి. దాదాపు కొత్త సంవత్సరం రోజు ఇలాంటి సంఘటన సంభవించడం అనేది జపాన్ చరిత్రలో మరొక విషాదమైన సంఘటన అని మనం చెప్పుకోవాలి. ఈ సందర్భంగా అయితే జపాన్ ప్రభుత్వం తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకైతే సునామీ హెచ్చరికలు జారీ చేసి తీర ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరుగుతుంది. అదే ఈ సందర్భంలో మరొక కీలకమైన విషయం ఏంటంటే న్యూ ఇయర్ వేడుకల కోసం జపాన్ వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ కూడా భూకంపంలో చిక్కుకున్నాడని తెలిసింది. కాకపోతే అతనికి ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, సేఫ్గానే ఉండడం తెలిసింది. ఇండియా కూడా తిరిగి వచ్చాడని అయితే మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా ఒక కొత్త సంవత్సరం రోజు జపాన్ ఇలాంటి భూకంపాన్ని చవిచూడటం అనేది వాళ్ళకి ఒక ఆశించదగ్గ పరిణామం కాదు. ఇది ఒక విషాదమైన సంఘటన మనం చెప్పుకోవాలి. ఏదేమైనా జపాన్ ఈ సంఘటన నుంచి కోలుకొని మంచి స్థాయికి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా తన యొక్క వైభవాన్ని చాటాలని మనం కోరుకుందాం.